शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి సూర్యుడు ద్వాదశ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 16వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఏకాదశ స్థానము శుభప్రదం, ద్వాదశ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా సూర్యుడు 15 రోజులు అంటే మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే గురువు, శని, కేతువు, అంగారకుడు ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి తులారాశి వారికి. కనుక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఫలితాలు, గోచార ఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనము కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము ఓవరాల్గా మంచిది. 1-2 వారాలు బాగా కలిసి వస్తాయి. 3-4 వారాలలో జాగ్రత్త అవసరము. అంటే 3-4 వారాలలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మనకు కలిసి వస్తుంది. ఇక మొట్టమొదలు ఉద్యోగస్తులకు ఈ మాసం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో కొంత అనుకూలంగానే ఉంటుంది. తోటి వారితో అనుకూలంగా ఉంటుంది. మీ పనితనాన్ని గుర్తిస్తారు. అయితే ఇంకొక పక్కన బరువు బాధ్యతలు పెరుగుతాయి. అంటే మీరు మంచి చేస్తున్నారు, అనుకున్న సమయంలో మీకు అప్పచెప్పినటువంటి పని పూర్తి చేస్తున్నారు. ఇలాంటి గుర్తింపు మీకు రావడం మూలకంగా ఏమవుతుంది, పనులు ఎక్కువగా మీకు అప్పచెప్పే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా బరువు బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త మట్టుకు అవసరము. ఇక 1-2-3 వారాలలో వ్యాపారస్తులకు ఓవరాల్గా ఈ మాసం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, మొదటి 3 వారాలు బాగా కలిసి వస్తాయి. 1-2-3 వారాలు వ్యాపారం చేస్తున్నటువంటి వారికి, అంటే ఆల్రెడీ రన్నింగ్ వ్యాపారం ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేదు. మొదటి 3 వారాలు బాగా కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది. 4వ వారం మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాల్లో కొంత అస్థిరత గోచరిస్తుంది 4వ వారం లోపల. ఇక భార్యా పిల్లల విషయము, ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఈ నెల లోపల
మీకు ఇంటి వాతావరణం బాగా కలిసి వస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంటిలో భార్య పిల్లలతో అందరితోనూ సవ్యంగా, సామరస్యంగా, సఖ్యతతో, ఆప్యాయతతో ఉంటారు. కనుక ఈ వాతావరణము మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలుపై కూడాను మనస్సు నిలుపుతారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు, ఇలా ఎల్డర్ పీపుల్ యొక్క అవగాహన, వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. తద్వారా కార్య సాఫల్యం కూడాను ఉంటుంది. ఇక సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి, సాహిత్యవేత్తలకు, కళాకారులకు, ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి పనులకు గుర్తింపు లభిస్తుంది. కొత్త రంగం లోపల కూడాను మీకు ఒక జ్ఞానము మీరు పొందేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. కనుక ఉద్యోగస్తులు ఈ మాసంలో సంతృప్తిగా ఉంటారు. ఇక కోర్టు వ్యవహారాలు బాగా లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలలో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీకు ఈ మాసంలో పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే ఆదాయము పెరుగుతుంది, అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక పక్కన వృధా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. పాత బాకీలు మటుకు వసూలవుతాయి. మీరు పూర్వం ఏదో రూపకంగా సహాయంగాని కానివ్వండి, అడగడం మూలంగా మీరు డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఈ మాసంలో మీకు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత మీరు కూడాను ఎవరికైనా ఇవ్వడము, ఇలాంటివి చెల్లింపులు చేసేటువంటి అవకాశం కూడాను ఉన్నాయి. ప్రయాణాలు మొత్తం మీద మీకు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా లాభం ఉంది. ఇక మంచి ఆలోచనలతో, సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో దగ్గరి వారు, ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వాటి మూలకంగా కార్య సాఫల్యము, అనుకున్న పనులు నెరవేరేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఈ విధంగా కొన్ని విషయాలలో మీకు చాలా మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది. ఇంకా కొన్ని విషయాలలో ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము, అన్నదమ్ములతో మీకు కొన్ని విషయాలలో సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క సపోర్ట్ బాగా కలిసి ఉన్నప్పటికీ ఇంకొన్ని విషయాలలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, కలహాలు కూడాను ఇంకొక పక్కన కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా ఆత్మీయులతో మీరు ఎంత అవసరమో అంతవరకే వారితో మీరు సహాయం తీసుకోండి. అన్ని విషయాలను వారితో బ్లైండ్గా చర్చించకుండా ఎంతవరకైతే అవసరమో అంతవరకే వాళ్ళను ఉపయోగించుకోవడము చాలా మంచిది. ఈ విధంగా సెప్టెంబర్ మాసం మీకు కలిసి వస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది. కనుక మీరు ఈ నెలను ఉపయోగించుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ మాసంలో ఏ గ్రహాలు మీకు బాగా లేవు అనేటువంటి విషయానిపై మనం దృష్టి సారించినట్టయితే 3-4 వారాలలో సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు. అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు, బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కనుక సూర్య భగవానుణ్ణి, సవిత్రు సూర్యనారాయణుణ్ణి ప్రతినిత్యం కూడాను మీరు పూజించండి. సూర్యుడికి ఎలా పూజించాలి? ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. కనుక సూర్యుడికి కేవలము మనం నమస్కారం చేయడం మూలకంగానే సూర్యుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతిరోజు మీరు 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. వీలైతే అర్ఘ్యప్రదానం చేయండి. అంటే సూర్యుడికి
నీళ్లు వదిలిపెట్టడం అన్నమాట అర్ఘ్య ప్రదానం అంటే. అర్ఘ్యము అనంటే నీళ్లు మనం అంజలిలో తీసుకొని సూర్యుడికి 3 సార్లు వదిలిపెట్టినట్టయితే దాన్ని అర్ఘ్య ప్రదానం అంటారు. ఈ అర్ఘ్య ప్రదానం కూడాను మీరు చేయడం మూలకంగా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. ముఖ్యంగా ఆరోగ్యము మీకు ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు దూరమైనట్టయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టయితే, మానసికంగా దృఢంగా ఉన్నట్టయితే ఎన్నో సమస్యలను అధిగమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రప్రథమంగా ఆరోగ్యానికి మీరు ప్రాధాన్యత ఇస్తూ ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. అదేవిధంగా అష్టమ బృహస్పతి 8వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తులారాశి వారికి అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అయితే ఈ అష్టమ స్థానం మూలకంగా ఏమవుతుంది? ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మనం ఊహించం, ఏదో ఒకటి అడ్డు వస్తుంది. పనులు ప్రారంభించడం మూలంగా మనకు ఆటంకాలు రావడము, మనము తలిచింది వేరు అయ్యింది వేరు అన్నట్టుగా మనకు ఏదో కారణంతో పనులు ఆలస్యం కావడము, ఇలాంటివి ఆలస్యము ఆటంకాలు ఎక్కువగా మనకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను బాగా కావాలి. కాబట్టి సద్గురువులను సందర్శించండి. గురు చరిత్ర, దత్తాత్రేయ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ఇవి చేయండి. దాంతోపాటుగా మీకు ఒకవేళ అనుకూలం ఉన్నట్టయితే, సమయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను బృహస్పతికి సంబంధించినటువంటి మూల మంత్రము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 16 సార్లు జపించండి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు కొనసాగుతాయి. సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక శనీశ్వరుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. పిల్లల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రీతి కొరకై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి స్తోత్రము, హనుమాన్ చాలీసా చదవడము, వీటి మూలకంగా ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావము తగ్గుతుంది, సత్ఫలితాలు కలుగుతాయి. ఉపయోగించండి. ఈ భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. శుభం.